హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ అనసూయ భరద్వాజ్ గారు మనకు తెలుసు. యాంకర్ గాను అండ్ సినిమా ఆర్టిస్ట్ గాని ఎంతో కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంతో కష్టపడొచ్చని కూడా మనకు తెలుసు. అయితే ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో అనసూయ గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవంతా కూడా మనం గతం నుంచి కూడా చూసుకుంటూ వచ్చాం. అండ్ వాటికి ధీటుగా అనసూయ గారు కూడా గట్టి కౌంటర్‌లు ఇస్తూ ఉంటారు. సో, చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తన పైన ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వాళ్ళకు రియాక్షన్స్ గట్టిగా అప్పటిదప్పుడే కూడా కౌంటర్‌లు ఇవ్వడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మరొకసారి అనసూయ గారు రియాక్ట్ అయిన పద్ధతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదంటే ఒక ఈవెంట్‌కెళ్ళింది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ అక్కడ అసభ్యకర రీతిలో మాట్లాడారని చెప్పేసి అనసూయ గారు స్టేజ్ పైన వాళ్ళని దూషించడం జరిగింది. సో, ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అందరూ కూడా అనసూయ గారికి మద్దతు తెలుపుతున్నారు. అంటే మహిళలపైన ఇటువంటి కామెంట్స్ చేస్తే ఎందుకు సైలెంట్‌గా ఊరుకోవాలి, కౌంటర్ ఇచ్చేయాలని చెప్పేసి. అసలు ఏం జరిగిందక్కడ? మరి అనసూయ గారి చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మాతో పాటు మా జర్నలిస్ట్ వీరిని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నమస్కారం సార్. నమస్తే. సో, అనసూయ గారు ఎప్పుడు కూడా తనని ఎవరైనా ట్రోల్ చేస్తే అప్పుడే కౌంటర్ ఇచ్చేస్తూ ఉంటారు. మనకు తెలుసు. అవును. నిత్యం వార్తల్లో కూడా ఉండడం చూస్తున్నాం. గతం నుంచి కూడా అంటే ఎందుకో తెలీదు గానీ సోషల్ మీడియాలో ఆమె పైన నెగటివిటీ ఉంటుంది. ట్రోల్ చేస్తూ ఉంటారు. పోస్టులు పెడుతూ ఉంటారు. అయినా కూడా ఎక్కడ అనసూయ గారు కూడా తగ్గరు. అవును. సో, కౌంటర్‌లు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మైక్ పట్టుకొని అవును. ఇంకోసారి ఇటువంటి వాగితే చెప్పుతో తీసుకొని కొడతానని అవును. చెప్పేసి. అసలు ఏం జరిగిందక్కడ? మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే అదొక ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ హ్మ్. ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆకతాయిలు ఒక 20 ఇయర్స్ లోపే ఉంటారు. హ్మ్. జనరల్‌గా ఇలాంటి ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు. అందులో సినీ సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారంటే అవును. వాళ్ళు చూడండి, అందులోని మహిళలు వస్తున్నారంటే హ్మ్. వస్తుంటారు. కుర్రోళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉంటే చూసిన వాళ్ళు అసభ్య పదజాలంతోటి ఆమెను కామెంట్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఆవిడకి అక్కడే చెప్పు తెగుద్దు అంటూ తనదైన స్టైల్‌లో హ్మ్. వాడికి కౌంటర్ ఇవ్వడం, వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అలాగే రియాక్ట్ అవుతారు. అవ్వాలి కూడా. అంటే కొంతమంది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. కొంతమంది ఏదో పాపులర్ అవుదామనో, సోషల్ మీడియాలో మన పేరు వస్తదని మనం చూసుకుంటాం. కొంతమంది ఇలా చేసేవాళ్ళుంటే ఈ వయసు తక్కువగా ఉండడం, వాళ్ళ నిజంగానే వాళ్ళెవరో ఇదే వ్యాఖ్యలు మీ మదర్ అయితే అమ్మ, అమ్మ గాని, సిస్టర్ గాని ఉంటే మీరు ఇలా చేస్తారని చెప్పి ఆమె కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. దీనంతా కూడా నెటిజన్‌లు గాని అందరూ కూడా సోషల్ మీడియా అంతా కూడా ఓకే. అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. అది కరెక్టే అది. అలాగే సపోర్ట్ చేయాలి. హ్మ్. అలాగే ఖండించాలి కూడా. హ్మ్. ఇటువంటి ఇంకా మీ ఫాదర్ ఎవరు ముందు అర్జెంట్‌గా అక్కడి నుంచి వాళ్ళని తీసేయండి ఇక్కడ. ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. హ్మ్. చెప్పు తగ్గుద్ది అంటూ కూడా చాలా స్ట్రాంగ్ కామెంట్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. అంటే చాలా వరకు ఆమె ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. ఏ విషయాన్నైనా సరే నిజాన్ని నిజంలాగా, అబద్ధాన్ని అబద్ధంలాగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. హ్మ్. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. అలాగే రియాక్ట్ అవ్వాలి కూడా. ఓకే. అండ్ అనసూయ గారి పైన ఎందుకు సోషల్ మీడియాలో అంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు? దీనికేమన్నా కారణం ఉందా? స్పెసిఫిక్‌గా అనసూయ గారిని మనం ఎన్నో సార్లు ఎన్నో ఆంటీ అంటూ ఆ విధంగా ట్రోల్ చేయడం. సో, అవును. వాటన్నిటికి ఆమె తగ్గలేదు. గట్టి కౌంటర్‌లు ఇచ్చేస్తే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు తనని? అంటే కొంచెం చెప్పాలంటే ఈ మధ్య ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా కొన్ని కామెంట్‌లొచ్చాయి. హ్మ్. అంటే ఆమె డ్రెస్సింగ్ అనేది ఆమె ఇష్టం అది. హ్మ్. దాన్ని వేరే వాళ్ళు కామెంట్ చేయడానికి లేదు. ఓకే. తను ఎలా ఉండాలి, ఎటువంటి డ్రెస్ ఏసుకోవాలన్నది తనే కదా ఎవరికైనా ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. ఆ వేసుకునే డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్‌లు చేయడం. హ్మ్. అది. అలాగే అది తను కూడా చెప్పింది. తను ఎవరికైనా నేను రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే తన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉంటాను. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాను గానీ, మీకు సమాధానం చెప్పాల్సిన పనేంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే తన ఏదైనా సరే తన కామెంట్స్, తన అభిప్రాయాలు ఏదైనా గానీ నిర్మొహమాటంగా చెప్పడం. గతంలో విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్య కూడా ఆయన ఏదో పేరు పెట్టుకుంటే సంథింగ్ ఈమె ఏదో ఉందని చెప్పి ఇలా రకరకాలు ఆమె ఏ విషయంలో సమాజంలో జరిగిన ఇన్సిడెంట్‌ల గురించి గానీ, ఏదైనా కానీ తను రియాక్ట్ అవుతుంటది. ఇప్పుడు హ్మ్. అందరికి నచ్చాలని లేదు. అందరి అభిప్రాయాలు ఒకలా ఉండాలని లేదు. హ్మ్. సో, అందువలన ఆమె అభిప్రాయం ఇలా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం కూడా హ్మ్. చాలా వరకు అందులో నచ్చదు. హ్మ్. కొంతమంది అంటారు లౌకికంగా మాట్లాడాలంటారు. హ్మ్. ఆమె నిజాయితీగా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం హ్మ్. జనానికి నచ్చకపోవడం వల్ల రకరకాల ఈ విధంగా కామెంట్స్ చేస్తుంటారు. హ్మ్. ఆ క్రమంలోనే ఆమె కొంచెం నెగటివిటీ అన్నది పెరిగింది. హ్మ్. అయితే తను మాత్రం ఏమి పట్టించుకోదు. తను ఏం చెప్పాలని ఉందో అలాగే చెప్తుంటది. ఓకే. ఏం మాట్లాడాలనుకున్నా తను ఉన్నదున్నట్టుగా మనసులో ఏం ఫీలింగ్ ఏది ఉందో అది బయట పెడుతుంటది. హ్మ్. అందువల్ల ఆ విధంగా నెగటివిటీ వచ్చింది తప్పితే కావాలని ఆమె ఏదో చేయడం వల్ల ఇంకో రకరకంగా వేరే రకంగా అయితే వచ్చింది కాదని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవ్వడం, ఇప్పుడు కూడా కామెంట్ సెక్షన్‌లో ఆమె పైనే ట్రోలింగ్ చేయడం. అంటే అక్కడ మిస్టేక్ ఎవరిదుందని చెప్పేసి వాళ్ళొక జడ్జ్ చేయట్లేదు. అక్కడ అసభ్యకర రీతిలో వాళ్ళను
కామెంట్ చేసినప్పటికి కూడా అనసూయ గారు గట్టి కౌంటర్ ఇచ్చినప్పటికి కూడా అనసూయ గారి పైన మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పడడం చూస్తున్నాం. అంటే ట్రోల్ చేయడం. సో ఎందుకు ఈ విధంగా మళ్ళీ జరుగుతుంది? అంటే అదే కొంతమంది పని గట్టుకొని ఏదో రాయేద్దాం, ఏదో కామెంట్ చేద్దాం అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. హ్మ్. వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, వయసు తక్కువ అవ్వచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఆకతాయిలు అక్కడ ఎలాగైతే కామెంట్ చేశారో అక్కడ లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. హ్మ్. ఆ స్థాయి అక్కడ లేని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో బాగా జరిగిందనో, భలే జరిగిందనో, లేకపోతే ఇంకోటో రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కామెంట్ చేస్తున్నారు తప్పితే అంతే కావాలి ఎవరైనా సరైన వాళ్ళు అలా కామెంట్ చేయాలని అనుకోరు. ఓకే. అండ్ ఇక అనసూయ గారి కెరీర్ పరంగా అయితే ఇటువంటి ఒక పక్కన ఈ విధంగా ట్రోలింగ్ ఇదన్నీ ఉన్నా కూడా హ్మ్. సినిమా కెరీర్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉండడం చూస్తున్నాం. సో ఆమె ప్రొఫెషనల్ కెరీర్, ఈ సినిమా కెరీర్ ఏ విధంగా నడుస్తుంది? ఆమె కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంత ఈజీగా ఏది కూడా వచ్చేది. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే ఏ ఆర్టిస్ట్‌ని చూసుకున్నా గానీ వెనకాల చాలా కష్టమే ఉంటుంది. హ్మ్. అంత ఈజీ కాదు ఎవరికీ కూడా. ఒక యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి, అంతకన్నా ముందు వేరే జాబ్స్ చేసి, ఆ తర్వాత సినిమాలోకొచ్చి, ఇక్కడ ఒక ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, ఇమేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదది. దాని తెర వెనక చాలా కష్టం, చాలా కష్టం ఉంటుంది. ఆమె ఒక చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు 'పుష్ప 2లో' ఆమె చేసిన పాత్రకి ఇండియా మన తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు, రికగ్నైజేషన్ కూడా వచ్చింది. ఓహ్! అలాగే ఇప్పుడు 'వీరమల్లు' సినిమాలో పాటలు హ్మ్. కూడా ఉంటదామె. ఇలా ఈ అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఓకే. కష్టపడితే ఈ స్టేజ్‌కొచ్చింది. ఇంకా చాలా డిఫరెంట్ సినిమాలు ఇక తెలుగులోనే కాక వేరే ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఇంకా ఈ మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ నటిగా ఇంకా మంచి గుర్తింపు, మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు, ప్రాజెక్ట్స్‌లు తన ముందు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.